దివ్య కారుణ్య జపమాల దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఆయుధం. స్వయంగా యేసుప్రభుల వారే పునీత ఫౌన్స్టీన్ అమ్మగారికి దర్శనమిచ్చి దేవాతి దేవుడు ఈ డైరీ కూడా రాయమని ప్రేరేపించినాడు. ఆ డైరీ నెంబర్ 48లో ఇలా ఉంది: యేసు ప్రభువు పునీత ఫౌన్స్టీన్ అమ్మగారితో ఇట్లు పలికిరి, ఈ దివ్య కారుణ్య చిత్రపటమును గౌరవించే ఏ ఆత్మ కూడా నశింపదని నేను నీకు వాగ్దానము చేయుచున్నాను. మరియు భూమిపై ఉన్న దాని శత్రుల ఎడలను ప్రత్యేకముగా మరణ సమయమున సైతము విజయమును చేకూర్చదనని కూడా వాగ్దానము చేయుచున్నాను. అంటే ఈ భూమి మీద శత్రువు ఎవరండి? దుష్టుడు ఒక్కడే, మనుషులు కాదు మనకి. కానీ మనుషుల ద్వారా దుష్టుడు పనిచేస్తాడు. ఏ మనుషులనైనా, అంటే మనకి విరుద్ధంగా లేచిన దేన్నైనా దేవుడు వర్ధిల్లింప చేయడు అని అర్థం. అది ఏది కూడా మనకి హాని చేయకుండా దేవుడే చూసుకుంటాడు ఈ ప్రార్థన చేసినప్పుడు. దీనిని నా మహిమార్థమై నాకు నేనుగా కాపాడుకొందును. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం అనుకుంటాము గంటలు గంటలు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన కాపాడుతుందేమో అని. ఎస్, మన ప్రార్థన కాపాడుతుంది, కరెక్టే. కానీ మనల్ని కాపాడట్లేదు, అది వేరే వాళ్ళని కాపాడాలి. మన ప్రార్థన దేవుడు ఆటోమేటిక్గా మనల్ని కాపాడుతూనే ఉంటాడు వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేసినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, డైరీ నెంబర్ 48లో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ చిత్రపటమును, విగ్రహం కాదు ఇది, చిత్రపటమును, ఇమేజ్ ఆఫ్ గాడ్. వెరోనికమ్మ గారి యొక్క వస్త్రములో ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్. ఆది కాండంలో నేను మిమ్మల్ని మా యొక్క ముఖ పోలికల్లో చేసుకుంటామన్నాం కదా, ఆ ఇమేజ్. మోషే చూశాడు కదా, ఎవ్వరు చూడలేదు, ఆ ఇమేజ్. దేవుడి యొక్క ముఖ చిత్రపటము గౌరవించే ఏ ఆత్మ కూడా, ఇక్కడ కేవలం ముఖం మాత్రమే కాదు, ఎంటైర్ డివైన్ మర్సీ. యేసయ్య తన హృదయం నుండి సంఘాన్ని కన్నాడు. అంటే మనల్ని కన్నాడు. మన సంఘం అంతా ఒక భార్య. ఎలా? గష్ ఫోర్త్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. యేసయ్య హృదయం నుండి రక్తము, జీవ జలము ప్రవహిస్తూ ఉంది మనల్ని పోషించడానికి, మనల్ని రక్షించడానికి. జీవ జలమనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. ద హోలీ క్యాథలిక్ ఈజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఎవరో మనుషులు నడిపించట్లేరు కథోలిక శ్రీసభని. పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తున్నాడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి బిడ్డల్ని. ఇదొకటి జీవజల నదికి సింబల్ అనమాట. మొట్టమొదటిది అయితే రక్తం అని చెప్పాలి. రెండవది ఇది రక్తము దేనికి అంటే ప్రపంచ మానవాళంతటికీ కూడా రక్షణ, రక్తములోనే రక్షణ. 1 యోహాను 1:7లో మనం చూసాము, యేసయ్య రక్తము వలన మన ప్రతి పాపము శుద్ధీకరింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన లేఖ 1:7 చూస్తున్నాము, దేవుడి యొక్క రక్తమే మనందరికీ క్రయ ధనముగా అర్పించాడు, మన పాపాలన్నిటికీ ఇదిగో దేవుడు ర్యాన్సమ్ ఇచ్చేశాడు అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది మనం గుర్తుపెట్టుకుంటే దేవుడు ఈ ఇమేజ్కి ఎందుకు ఇంత ప్రాముఖ్యతనిస్తున్నాడు అంటే, దేవుడే స్వయంగా ఇష్టపడి మరియా ఫౌన్స్టీనా గారికి దర్శనం ఇచ్చి మరి ఈ చిత్రపటాన్ని గీయని అన్నాడు. ఈ దివ్య కారుణ్య చిత్రపటం గౌరవించే ఏ ఆత్మ నశించదన్నప్పుడు మరి నా భర్త ఆత్మ ఎందుకు నశిస్తూ ఉంది? దేవుడి వైపు ఎందుకు రారు? వస్తారు తప్పక. 3 సంవత్సరాల ముందు ఉన్నట్లుగా ఇప్పుడు నా భర్త లేడు, నీ భర్త కూడా ఇంత ముందుకు ఉన్నట్లుగా ఇప్పుడు లేడు. దాన్ని బట్టి స్తుతించాలి దేవుణ్ణి. అంటే డివైన్ మర్సీ ప్రేయర్లో అద్భుతమైన శక్తి ఉంది. చచ్చిపోతున్న వ్యక్తిని కూడా, హృదయం కఠినంగా ఉన్న వ్యక్తిని కూడా మారు మనస్సు ఇస్తుంది దివ్య కారుణ్య జపమాల. మనం ప్రార్థన చేస్తే నిష్టగా. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మనం నిష్టగా ప్రార్థన చేయట్లేము, మోకరించి ప్రార్థన చేయట్లేము, చేతులు ఎత్తి ప్రార్థించట్లేము, కూర్చుంటాం బద్ధకంగా. చాతగాలు ఉన్న గురించి కాదమ్మా, అన్నీ కరెక్ట్గా అవయవాలు ఉండి కూడా చాతగాకుండా ఉన్న వాళ్ళ గురించి. నిన్నటి రోజున నేను చర్చిలో చూస్తూ ఉన్నాను, గుడ్ ఫ్రైడే రోజున ఒక అంకుల్ వణుకుతూనే ఉన్నాడు. 60 ఏళ్ళు ఉంటాయి, వణుకుతున్నాడు, కూర్చోట్లేడు. మళ్ళీ దివ్య ప్రసాదం ఉన్నప్పుడు లేస్తున్నాడు, దాని తర్వాత మళ్ళీ కూర్చునేటప్పుడు అందరితో సమానంగా లేస్తున్నాడు. గాస్పల్ రీడింగ్ ఎంతసేపు ఉంది? నిన్న 30 నిమిషాల కన్నా ఎక్కువ ఉంది. అంతసేపు నిలబడ్డాడు, కట్టె పట్టుకొని వణుకుతూనే ఉన్నాడు. నాకే సిగ్గు అనిపించిందండి. ఎందుకు తెలుసా? పక్కన ఉన్న చాలామంది కూర్చుంటున్నారు, యంగ్స్టర్స్ కూడా 30 నిమిషాలు నిలబడలేరంట దేవుడి కోసం. ప్రేమ దేవుడి బిడ్డలారా, ప్రాబ్లం ఉంటే ఓకే పక్కకు పెట్టండి. కానీ మన బుద్ధి ఏమైంది? మన జ్ఞానం ఏమైంది? మనం అంతా ఎదగొద్దు దేవుల్లో. దేవుడికి గౌరవం ఇవ్వనంత ఎంత ఎదగొద్దండి ఆధ్యాత్మికంగా, అంత అవసరం లేదు దేవుడికి. చిన్న పిల్లలాగా మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరియా ఫౌన్స్టీనా గువాస్కా గారిని మధ్యవర్తితో ప్రార్థన అడుగుతూ
ఆమె ద్వారా దేవుడు మనకిచ్చాడు డైరీ నెంబర్ 48. ఒక్క ఆత్మ కూడా నశించదు.